మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయింది కదా, ఓట్లు వేసేటోళ్ళంతా వేసిండ్రు. ఇక ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేదే మిగిలిన్నది. సరే గాని మరి ఏడా ఎట్లా ఓట్లు జరిగినాయి, ఎవరేం చేసిర్రో అన్ని చూద్దాం పాండ్రుల్లా. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఒడిసిపోయినాయి. కాకపోతే పాపం ఓట్ల కోసం లీడర్లు పడ్డ తిప్పలేమో మామూలుగా లేవుల్లా. ప్రచారం చేసింది చాలదన్నట్టు కొందరు ప్రలోభాలు పెట్టే ప్రయత్నం కూడా చేసిండ్రట. ఆ ప్రలోభాలలో కూడా మళ్ళా మోసం. అవును, మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ మున్సిపాలిటీ లల్లాడి మలక్పేట్ 5వ వార్డులో బీజేపీ అభ్యర్థి ఓట్లేయమని చెప్పి వెండి బిల్లలు పంచిండట. బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి కండ్రెడ్డి మాలతి మాధవరెడ్డి గారు ఓటర్లను ప్రలోభ పెట్టే విషయంలో ఈ సిల్వర్ కాయిన్ ను ఇంటింటికి ఇవ్వడం జరిగింది. అసలే ఇప్పుడు వెండికి రేట్ ఎక్కువ ఉండే, ఇక ఆయన బిల్లలు ఎంతో ఆశతో తీసుకొని చూసి అవి నకిలీ అని అంటున్నారట కొందరు. ఇది సరి అయినదో కాదో తెలుసుకోలే విధంగా మభ్యపెట్టి ఓటేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇక ఈడ ఎండి కథ ఇట్లుంటే రాజన్న సిరిసిల్ల మున్సిపాలిటీలో ఉన్న 25 వార్డులో ఒక స్వతంత్ర అభ్యర్థి ఓట్ల కోసం బంగారు బిల్లలు వంచిండట. అంటే తీరా చూస్తే అవి నకిలీయేనట. బంగారం ఇస్తున్న ప్రజలకు అని చెప్పేసి మోసం చేస్తున్నది రాగి బిల్ల. ఇంకా చాలా జాగల్లా పైసలు మందు వంచిండ్రని అంటున్నారు. ఇక ఈ ప్రలోభాలు ఇట్లుంటే కొన్ని జాగల్లా దొంగ ఓట్లు వేసిండ్రట. తీరా కొందరు పోయి ఓటేద్దామని చూసేటాళ్లకు వాళ్ళ ఓట్లే లేవట. జగిత్యాలలో 26వ వార్డులో ఓటేసేదందుకు వచ్చిన ఈయన మీద అనుమానం వచ్చి నిలదీస్తే దొంగ ఓటేసేదందుకు వచ్చిందందే వెళ్ళిందట. ఇక వీళ్ళ దొంగ కథలు ఇట్లుంటే జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఇగో ఈ అవ్వ ఓటేసేదందుకు అంబులెన్స్ లో వచ్చింది. అవ్వ పేరు సరస్వతి, వయసు 88 ఏండ్లు, పానం మంచిగా లేక దవాఖానలు ఉన్నదట. అయినా కూడా ఓటు అనేది నా హక్కు అని ఇట్లా అంబులెన్స్ లో వచ్చి మరి ఓటేసి శబ్బాష్ అనిపించుకున్నది. అట్లనే కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఇగో ఈ తమ్ముడు అమ్మ జీవిడిచి కండ్ల ముంగట్నే ఉన్నా కూడా ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి వెయ్యాలని చెప్పి వచ్చి ఓటేసిండు. ఇక జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపాలిటీలో ఈ అవ్వను ఓటేసేదందుకు దగ్గరుండి మరీ తీసుకొచ్చిన రాజకీయ లీడర్లు ఓటేసుడు అయిపోయినాక పట్టించుకోకుండా ఇడిచిపెట్టినరట. అంటే పాపం అవ్వకు శాతనే అయితే లేదా, నడిచేదందుకు కూడా తిప్పలైతుండే. ఇక ఆయనతో పోలీసులు అలా బండ్లే తీసుకుపోయి ఇంటి దగ్గర దిగబెట్టిండ్రు. ఇక ఓటర్ల కథ ఇట్లుంటే కొందరు లీడర్ల కథ చూద్దాం. ముందైతే ఈ అక్క ఎట్లేడ్చిందో చూడండి. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో బీజేపీ తరపున పోటీ చేస్తున్నది. అక్క పేరు రాజాబాయ్. ఇట్లా ఏడ్చుకుంటా దండం పెట్టి నన్ను గెలిపియాలి అని అడిగింది. ఊకో అక్క ఊకో, జనాలు నిన్ను గెలిపియాలనుకుంటే గెలుస్తావు, 13వ తారీఖు దాకా రాగరాదు, బాధపడకు. అయినా ఏడ్చి ఓట్లు అడుగుడేందక్క ఇట్లా. ఇక ఈమె కథ ఇట్లుంటే జగ్గారెడ్డి సార్ చూడండి, ఓట్లు జరిగే కాడ పోలీసుల మీదకే ఎట్లా పోయిండో. బూతులతోనే తిట్టబట్టిండు. మరి సార్కి ఇంతగానం కోపం ఎందుకు వచ్చిందయ్యా అంటే, హైదరాబాద్ నుంచి వచ్చి కొందరు దొంగోట్లు వేస్తున్నారు, వీటిని ఆపుట్ల పోలీసులు ఫెయిల్ అయినరు అని కోపం చేసిండట. అంతేకాదు కాంగ్రెస్ అభ్యర్థిని సిఐ గల్లా పట్టిండు అని చెప్పి గరం గరం అయ్యిండు. సార్ మీద కూడా కేసు అయిందట. గానీ ఇక ఈ జగ్గారెడ్డి సార్ కథ ఇట్లుంటే ధర్మపురి అరవింద్ కథ చూడండి. ఇలా అభ్యర్థిని బయటికి పంపినరని చెప్పి పోలీసులు లోపలున్న సిబ్బంది మీదకి కోపం చేసిండు. మొత్తానికి ఇగో ఇట్లా జరిగినవి ఓట్లు చూడాలి. మరిగా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది 13వ తారీఖు నాడు ఫలితాలు ఉన్నాయి కాబట్టి జర్ర ఓపిక పట్టుండ్రి.